ఆల్ రైట్ ఎన్టీవీ ముందు నుంచి చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనం కాబోతోంది. సుమారు 10,000 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. 4వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ చూపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 4వ రౌండ్ పూర్తయ్యేటప్పటికి మనకి 10,000 మెజారిటీ, అంటే కాంగ్రెస్ పార్టీ 15,000 స్పెక్యులేట్ చేస్తోంది. దాన్ని కూడా దాటి ప్రస్తుతం లీడ్ ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతుంది. అంటే స్టిల్ ఇంకా 6 రౌండ్స్ ఉన్నాయి కౌంట్ చేయాల్సినటువంటిది. సో ఇప్పటికే 10,000 పూర్తి అయిపోయింది. అంటే రాబోయేటటువంటి 6 రౌండ్లలో ఎన్ని ఓట్లు వస్తాయి? కాంగ్రెస్ 15,000 ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇప్పటికే 10,000 పూర్తి అయిపోయిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఇక్కడ లీడ్ వచ్చే అవకాశం కనపడుతుంది. మా టీం అంతా కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎన్టీవీ స్క్రీన్ మీదకి మీకు క్విక్ అప్డేట్, వీలైనంత అక్యురేట్ అప్డేట్ ఇవ్వబోతూ ఉన్నాం. సో మా ప్రతినిధి రవి జాయిన్ అవుతూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. రవి, మనం 4th రౌండ్ పూర్తయ్యేటప్పటికి సుమారుగా 10,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ, సుమారు 10,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ 15,000 ఉంది. 4వ రౌండ్ పూర్తయ్యేటప్పటికే 10,000 దాదాపు చేరువవుతుంది. సో భారీ, అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ మించిన మెజారిటీ రాబోతుందని చెప్పుకోవచ్చా? వాట్ ఆర్ యువర్ స్టాటిస్టిక్స్? చక్రి, ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. కేవలం ఫస్ట్ రౌండ్ మినహా మిగతా 2nd, 3rd, 4th రౌండ్లో 3,000 మెజార్టీతో కొనసాగుతోంది ప్రతి రౌండ్లోనూ. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4th రౌండ్లో కూడా 3,000కు పైచిలకు మెజార్టీ సాధించినట్లుగా తెలుస్తుంది. లోపల నుంచి ఎగ్జాక్ట్ ఫిగర్స్ రావడం కాస్త ఆలస్యం అవుతుంది. లోపల ఏజెంట్స్ను రిస్ట్రిక్ట్ చేయడం, అందులోనూ ఏజెంట్లు ఇమ్మీడియట్గా ఆపుకోలేక వాళ్ళకు వచ్చినటువంటి ఆధిక్యాన్ని బయటకు చెప్పాలి, కార్యకర్తలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ఎగ్జాక్ట్ ఫిగర్తో రాలేకపోతున్నారు. కానీ 4th రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం 3,000 ఆధిక్యం 4th రౌండ్లోనూ కనబరిస్తే ఎంటైర్ 9,100 ఓట్ల మెజార్టీ అయితే మనకు కాంగ్రెస్కు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్గా వచ్చినటువంటి కౌంట్ అయితే 2nd రౌండ్ది అఫీషియల్గా వచ్చింది. 2nd రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 14,879 ఓట్లు అయితే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 17,874 ఓట్లు అయితే బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు 14,879 ఓట్స్. అంటే 2nd రౌండ్ వరకు మాత్రమే అఫీషియల్గా ఈసీ నుంచి బయటకు అందించారు. కానీ బయటకు అందుతున్నటువంటి ప్రకారం మొత్తం 4 రౌండ్లు పూర్తయిపోయాయి. 4వ రౌండ్లో 3,000, 3వ రౌండ్లో 2,900 పైచిలకు ఓట్లు, ఆ తర్వాత 2nd రౌండ్లోనూ 2,800 మెజార్టీ. ఇవన్నీ కలుపుకుంటే ఎంటైర్ 9,100కు పైగా మెజార్టీలో కాంగ్రెస్ కనిపిస్తోంది. సో ముందు కేవలం ఫస్ట్ రౌండ్లో మాత్రమే 47 ఓట్స్ ఆధిక్యం మాత్రమే కాంగ్రెస్ కనబరిచింది. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పి భావించారు. అటు ముందు నుంచి కూడా పోలింగ్ జరిగినటువంటి సరళి కానీ, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలని చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు నెగ్గినా కూడా కేవలం 10,000 మెజార్టీ లోపే అని కూడా భావించారు. కొంతమంది సర్వేలు చెప్తున్నటువంటి ప్రకారం కేవలం 5,000 మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు. ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత అదే నిజం అనిపించింది. 2nd రౌండ్ ఫలితాలు కూడా కాస్త టెన్షన్కు గురి చేసిన 2,000 పైచులకు కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపించింది. కానీ ఎంటైర్ 3rd, 4th రౌండ్ చూస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ముందు నుంచి కాంగ్రెస్ భావించింది 10 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని. ఈరోజు ఉదయం కౌంటింగ్ సెంటర్లోకి వెళ్తున్నప్పుడు నవీన్ యాదవ్ కూడా అదే విషయాన్ని చెప్పారు, మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ముందు నుంచి కాంగ్రెస్ మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పలేదు. వాళ్ళకు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్నాయి. ఈవెన్ పోలింగ్ జరిగినటువంటి సరళి చూస్తే చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్తో ఏం జరుగుతుందో 10,000 మెజార్టీ వరకే ఏ పార్టీకైనా వస్తుందని చెప్పి భావించారు. ఈవెన్ కాంగ్రెస్ అయినా కూడా 10,000 మెజార్టీ వస్తుందని 10 నుంచి 15,000 అని అనుకున్నారు. కానీ 4th రౌండ్ దాటేసరికి చూస్తేనే ఏకంగా 10,000 మెజార్టీకి కాంగ్రెస్ చేరువలో ఉంది. ఇంకా 6 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. ఆ 6 రౌండ్లలో కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో కౌంటింగ్ జరుగుతోంది. అటు రెహమత్ నగర్ కానీ, యూసుఫ్గూడ కానీ, బోరబండ, ఎర్రగడ్డ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఈ ప్రాంతాలు కూడా కౌంటింగ్ మొదలు పెడితే అందులో కాంగ్రెస్కు మరింత ఆధిక్యం లభించే అవకాశం ఉంటుంది. 2nd రౌండ్ నుంచి చూస్తే మనం 2,500+ ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంటే 3rd, 4th రౌండ్లో ఆ మార్క్ కాస్త 3,000+కి వెళ్ళింది. ఇన్ కేసు మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కంటిన్యూ అయితే 5,000 పైచిలకు మెజార్టీ కాంగ్రెస్ సాధించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ 4th రౌండ్ తర్వాతనే ఆల్మోస్ట్ 10,000+ మెజార్టీకి, 10,000 వరకు మెజార్టీకి రీచ్ అవుతుందంటే ఇక 6th, 7th రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ 15+ ఆల్మోస్ట్ 20,000 మెజార్టీకి రీచ్ అవునా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.